చెప్పండి పెద్దనా, ఈ ఎలా ఉంది అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కంప్లీట్ చేసుకుంటూ రావాలి కదా. పంట వేయంగానే ఎమ్మటే ఫలితం రాదు కదా. 6 నెలలు 7 నెలలు చూడాలి. ప్రాథమిక దశలో ఉంది, ఇబ్బందులు ఉంటాయి. పథకాలన్నీ కూడా ఇస్తున్నారు కదా. పథకాలు వస్తాయి, ఒక్కొక్కటి 1 by 1 వస్తాయి. అవి ఒకసారిగా రావుగా. పాడైపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే టైం పడుతుంది. దానికి కాస్తంత ఓర్పు పట్టాల. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. నెంబర్ 1 బ్రహ్మాండం. పేదవాడికి పట్టేటి అన్నం పెట్టేదాన్ని ఇంకా మనం దాన్ని అసలు చాలా అప్రిషియేట్ చేయాలి. దాన్ని కూడా మూసేశారు కదా ప్రభుత్వంలో. మూసేస్తారు. ఎందుకు మూసారు? వాళ్ళకి దాని మీద వాళ్ళకి కక్ష సాధింపు తప్పితే వాళ్ళకి రెండో ఆలోచన లేదు కదా. ఏంటంటారు జగన్ పరిస్థితి? ఏంటంటారు నెక్స్ట్? ఏమో ఆయన మాట్లాడే తీరు, ఆయన పద్ధతి మార్చుకుంటే నెక్స్ట్ ఏదైనా అవకాశం, లేదా ఇదే పద్ధతిలో ఉంటే నో ఛాన్స్. అంటే కొంతమంది కాంగ్రెస్ కలిపేస్తారు అంటారు. ఏది కలిపేసుకున్నా ముందు మనం ఏం చేస్తామో ప్రజలకు అనే సమస్య మీద ఉండాలి. కానీ వ్యక్తిగతంగా కేసులు అయ్యి అనే ఆలోచనలు వస్తే ఎవడు మనుగడ సాధించలేదు. అంతే. ఇంకా అదే అయ్యే ఇల్లు టీలు పాపీలు ఏ పిచ్చివాగులుగా జనంగా నేను ఇది చేస్తాను, ఇదిగో ఈ సమస్య నుంచి నేను బయట పెట్టేస్తాను, ఎలా ఇదిగో నా పాలసీ ఎలా ఉంటుంది, పేదవాళ్ళకి నేను ఈ విధంగా సాయం చేయను, రకరకాలుగా ఇవన్నీ పద్ధతిగా మాట్లాడుకుంటే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడుతుంది? దాదాపు పట్టొచ్చు సంవత్సరం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటే అందరికీ బాగుంటుంది? 5 సంవత్సరాలు కాదు, వీళ్ళ పని విధానం వీళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. 5 సంవత్సరాల్లో కొంతవరకు బెటర్ అవుద్ది. ఒకసారిగా రాదు కదా, నిదానంగా వస్తాం. బాగానే చేస్తున్నారు. ఎందుకంటే మంచి రోజులు వచ్చినట్టు.